తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట విఐపీలు ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ కల్పిస్తుంది. దర్శనాల్ని జనవరి 8న రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇవాళ ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రేపు ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారిని పుష్కరిణిలో చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో టోకెన్లున్న భక్తుల్నే దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఆధార్ కార్డుతో పాటు డిప్లో కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీని తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ సూచించింది. ఇవాళ తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 11 గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్ పొందిన వారిని కృష్ణతేజ ప్రవేశ మార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల స్లాట్లో ఉన్న వారిని ఏటీజీహెచ్ నుంచి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణ ప్రవేశ మార్గం ద్వారా భక్తులను ఆలయంలోకి పంపిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఇప్పటికే జారీ చేసిన ఎస్ఈడి, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులను నిర్దేశిత సమయంలో ఆయా కోటా మేరకు అనుమతిస్తారు. చివరి 3 రోజుల్లో స్థానికులకు రోజుకు 5,000 మంది చొప్పున ఇప్పటికే ఈడిప్ ద్వారా టోకెన్లను జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా బయటకొచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో కొనసాగుతున్నాయి. తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీనివాసుడు అంటే మహావిష్ణువే వెలిసాడని ప్రతీతి. అంటే మహావిష్ణువు వెలిసిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వారా ప్రవేశం చేసినట్లయితే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించారు. మొదట ఎవరైతే ప్రముఖ విఐపీలు ఉంటారో వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, ఈ రకంగా చాలా మంది విఐపీలు ఇప్పటి వరకు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అయితే స్వామివారిని దర్శించుకున్న సందర్భంగా అదేవిధంగా సామాన్య
పెద్ద ఎత్తున స్వామివారిని ఇవాళ దర్శించుకొని ఉన్నారు. 3 రోజులకు సరిపడే టోకన్లన్నీ కూడా కేటాయించడం జరిగింది. అంటే ఈడిప్ ద్వారా దాదాపు 1,89,000 టోకన్లను కేటాయించారు. వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించుకుంటారు. ప్రధానంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడంతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో పాటు ఇటు తెలంగాణ, తమిళనాడుకు చెందిన ప్రముఖులు తిరుమలకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికి కూడా చాలా మంది ప్రముఖులు స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వైకుంఠ ఏకాదశి ప్రధానంగా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అటువంటి రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావిస్తారు. అందుకే ఈరోజు ప్రముఖులంతా బారులు తీరారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో సరిగ్గా 8 గంటల ప్రాంతంలో ఇక్కడ ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారు స్వర్ణ రథం మీద మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు 9 గంటల వరకు కూడా దర్శనమిస్తారు. చూడొచ్చు విఐపీల సందడి, ఇటు సామాన్య భక్తుల సందడి చాలా కోలాహలంగా ఉంది తిరుమల శ్రీవారి ఆలయం ముందు భాగం అంతా కూడా. అయితే ఈ స్వర్ణ రథాన్ని దర్శించుకోవడానికి కూడా భక్తులు ఇప్పటికే రావడం జరిగింది. ఇటు ఇంకా సామాన్య భక్తుల దర్శనాలు అయితే ప్రారంభం కాలేదు. మొత్తం మీద ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు టోకన్లు ఇచ్చిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత జనవరి 8 వరకు కూడా ఎటువంటి టోకన్లు లేకుండా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. సామాన్య భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయిస్తున్నట్లు కూడా టీటీడీ చెప్పింది. అయితే ఇక నుంచి కూడా పూర్తిగా సామాన్య భక్తులే సాయంత్రం వరకు కూడా, అంటే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా స్వామివారిని దర్శించుకోనున్నారు. మొత్తం మీద తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపటి రోజున పుష్కరంలో స్వామివారికి చక్ర స్నానం కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది ప్రముఖులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇది తిరుమలకు సంబంధించి అప్డేట్స్. సుమా, సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి వైకుంఠ ద్వారం నుంచి అలో చేసే అవకాశం ఉంది దర్శనానికి? అంటే ఇప్పటి వరకు విఐపీల దర్శనం జరిగింది కదా, సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి అనుమతిస్తారు? అంటే మరి కాసేపట్లోనే విఐపి బ్రేక్ దర్శనం అంతా కూడా పూర్తి కానుంది. మరి కాసేపట్లోనే సామాన్య భక్తులను కూడా అనుమతిస్తారా? అంటే ఇప్పటికే టైం స్లాట్ కేటాయించారు. వాళ్ళందరికీ కూడా సమయం కేటాయించిన పరిస్థితి. వాళ్ళు ఎక్కడ కూడా క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి ఉండదు. క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత 1-2 గంటల్లోనే దర్శనం అయ్యే విధంగా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. అయితే భక్తులు వచ్చిన వాళ్ళకి వచ్చినట్లుగా దర్శనం చేయిస్తామని నిన్ననే టీటీడీ చైర్మన్ ప్రకటించారు. అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకుండా కూడా వెంటనే దర్శనం చేయించడానికి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇటు భక్తుల భద్రతకు సంబంధించి కూడా అనేక చర్యలు తీసుకున్నాము. భారీ ఎత్తున పోలీసులు కూడా తిరుమలలో మోహరించి భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటు టీటీడీలోని విజిలెన్స్ విభాగము, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే శ్రీవారి ఆలయంలో ఎదురుగానే ఒక వైకుంఠం లాంటి సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల కూడా స్వామివారి ప్రతిరూపం అంటే నమూనా ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రధానంగా ప్రతి ఏటా కూడా ఈ రకమైన సెట్టింగ్ను తిరుమలలో ఏర్పాటు చేయడం చాలా భక్తులకంతా కూడా అంటే చాలా సంతోషకరమైన దృశ్యం అని చెప్పుకోవచ్చు. మొత్తంగా తిరుమల మొత్తం కూడా వైకుంఠ ఏకాదశి శోభతో తిరుమల దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సుమా, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ద్వారకా తిరుమలలో ఘనంగా అక్కడ ఏర్పాట్లు చేశారు అధికారులు.
భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున. ఆలయం మొత్తం భక్తులతో సందడిగా మారింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భారీగా అక్కడికి తెల్లవారుజాము నుండే భక్తులు చేరుకొని దర్శనం చేసుకునేందుకు వారు క్యూ లైన్లలో వేచి ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. చిన్న వెంకన్నను వేకువజామునే దర్శించుకోవాలని పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక దానికి సంబంధించి కూడా గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్ కూడా దర్శించుకోవడం జరిగింది. ఆలయాలకు విఐపీలు తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉంది. మనం చూడొచ్చు వైకుంఠ ఏకాదశి సందడిని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి సందడి కనబడుతోంది. ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా చేరుకున్నారు.